బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. సోమవారం తీర్పు ఇవ్వబోతోంది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ పై వాడివేడి వాదనలు జరిగాయి. బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించింది ఈడీ. కవిత బయటకు వెళితే సాక్ష్యాలను తారుమారు చేస్తారన్నది ఈడీ. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని కవిత ప్రభావితం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఈడీ తన వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించిన ఆధారాలను నేరుగా జడ్జికి చూపెట్టినట్టుగా తెలుస్తోంది ఈడీ అధికారులు. కవిత ప్లాన్ మేరకి 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇచ్చారంటూ కూడా తన వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇక కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు. కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్ వీటికి సంబంధించి వాటి డేటా కూడా లేదు అంటూ కూడా ఈడీ తన వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. మేము నోటీసులు ఇచ్చాక 4 ఫోన్లలో డేటా ఫార్మాట్ చేశారంటూ కూడా ఈడీ ఇటు కోర్టు దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డిజిటల్ ఆధారాలు లేకుండా కవిత జాగ్రత్త పడ్డారు అనేది మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న టైంలో కవితకు బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది అని చెప్పి ఈడీ చెప్పినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కవితకు సంబంధించి ఈరోజు ఎటువంటి వాదనలు జరిగాయి? ముఖ్యంగా బెయిల్ అంశానికి సంబంధించి ఎటువంటి వాడివేడి వాదనలు జరిగాయి? రామకృష్ణ, ఇక కవిత బెయిల్ అంశానికి సంబంధించి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించగా, ఇక ఈడీ తరపున ఎస్వి రాజు అదనపు సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కవిత అడిగినటువంటి బెయిల్ అడిగిన విధానమే బాగాలేదని చెప్పేసి, అది మానవీయ కోణంలోకి రాదని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. ఎందుకంటే తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో తల్లి కొడుకుతో పాటు ఉండాలి. తండ్రి కోర్టు కేసుల మీద ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు, తల్లి జైల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి కూడా అడగడం జరిగింది. మరి అలా బెయిల్ అడిగితే ఆ తరహాలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేసి కోర్టు అది మానవీయ కోణం కింద రాదు అని చెప్పేసి కూడా ఈడీ కూడా తన వాదనలు వినిపించింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈడీ వాదనలు చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. ఎక్కడంటే మరి ఇండో స్పిరిట్ లో దాదాపుగా అరుణ్ రామచంద్రపల్లికి కవితకి 33% వాటా ఉంది, ఆధారాలు ఉన్నాయంటూ ఆధారాలు నేరుగా ఈడీ న్యాయవాదులు జడ్జికి చూపించారు. మరి కవితకి ద్వారా 100 కోట్ల రూపాయలు ముడుపులు వెళ్ళాయి అనేది అరుణ్ రామచంద్రపల్లి అలాగే మిగతా వ్యక్తులు చెప్పినటువంటి ఆధారాలతో సహా ఈ అంశాలు తమ వద్ద ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. 100 కోట్లు ముడుపులు వెళ్ళడానికి, ఆప్కి ముడుపులు మనీ లాండరింగ్ ద్వారా వెళ్ళడంలో కవిత కీలక పాత్ర పోషించారు అంటానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈడీ స్ట్రాంగ్ గా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు. మరి దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ కస్టడీలో ఉన్న సమయంలో కవిత వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని చెప్పేసి కూడా ఈడీ తరపున న్యాయవాదులు కోర్టుకి విన్నవించడం జరిగింది. సమన్లు ఇచ్చినప్పుడు కూడా కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకోవడం, ఇంకా మరి సమన్లు ఇచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకపోవడం వల్లే బలవంతంగా వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే అంశాన్ని కూడా కోర్టుకి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు ఆమె కుటుంబ వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఈడీకి ఇవ్వకుండా దాచిపెట్టారని చెప్పేసి కూడా కవిత మీద మరో ఆరోపణ చేశారు. ఇక కవితకు సంబంధించిన ఫోన్లు అన్నిటి కూడా ఫార్మేట్ చేసేశారు. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే 4 ఫోన్లను ఫార్మేట్ చేశారు, ఫేస్బుక్స్ ని డిలీట్ చేశారు, అలాగే ఫేస్ టైమ్ డేటాను కూడా డిలీట్ చేసేశారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చేయడం వల్ల కవిత ఇందులో కీ రోల్ ప్లే చేశారు అంటానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టులో విన్నవించడం జరిగింది. మరి కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ కేసుని సోమవారానికి వాయిదా వేసింది. అయితే కవిత తరపు వాదించిన లాయర్లు ఏమంటున్నారు? ముఖ్యంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందనే మాట వాళ్ళు చెబుతున్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సోమవారం దీనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమంటారు కవిత తరపు లాయర్లు ఏమంటున్నారు? కవిత తరపు లాయర్లు అయితే బెయిల్ ఇవ్వాలి, ఆమె పాత్ర ఇందులో లేదు, ఇది కేవలం కుట్రపూరితంగా చేశారు, ఇది అక్రమ అరెస్టు, బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఉన్నారు. మరి 20వ తారీఖున ఇంకో బెయిల్ పిటిషన్ మీద విచారణ కూడా ఉంది. మరి ఈ 9వ తారీఖు వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. 9వ తారీఖున మళ్ళీ ఆమెని జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కోర్టుకు తీసుకొస్తారు. కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరచాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ 4వ తారీఖు, మరి ఈ రోజు బెయిల్ పిటిషన్ సంబంధించి
వాదనలు విన్నారు. సోమవారం బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదనలను కోర్టు ముందు ఉంచుతారు. కోర్టు ముందు ఈ వాదనలన్నీ విన్నట్టు వాదనలపై కోర్టు తుది తీర్పు ఇవ్వబోతుంది. బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనే అంశానికి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా సోమవారం తీర్పుని ఇవ్వబోతున్నారు. అయితే ఒకవేళ కోర్టులో సోమవారం తీర్పు గాని కవితకి అనుకూలంగా రాకపోతే ఏమైతే నెక్స్ట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులోకి వెళ్ళి అప్లై చేస్తారు. హైకోర్టులో కూడా ఇది వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత కొన్ని రోజులు వాదనలు జరిగితే వాదనలు జరిగిన తర్వాత ఆమె వాదనలపై విన్న కోర్టు అక్కడ బెయిల్ ఇవ్వాలా లేదా నిర్ణయిస్తారు. అక్కడ కూడా ఒకవేళ బెయిల్ రాకపోతే సుప్రీం కోర్టులోకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు. లేదని చెప్పేసి 6 నెలల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ అభిప్రాయాన్ని చెప్పింది. ఈ నేపథ్యంలో కవిత విషయంలో జరగచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరొక కవితకు కూడా న్యాయం. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తగా అయితే మాత్రం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. సోమవారం తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కవిత బెయిల్ పిటిషన్ పై వాడివేడి వాదనలు జరిగాయి. బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది ఈడీ. కవిత బయటకు వెళితే సాక్ష్యాలను తారుమారు చేస్తానంటూ కూడా ఈడీ తన వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ 2-3 సాక్షుల్ని కవిత ప్రభావితం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఈడీ తన వాదనను వినిపించింది. లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించిన ఆధారాలను నేరుగా జడ్జికి చూపెట్టినట్టుగా తెలుస్తోంది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి కవిత తరపు వాదిస్తున్న అడ్వకేట్ నితీష్ రాణా ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. Reserved for Monday, so nothing much has happened. It's just argument is held and order is reserved. Because you raised so many arguments were raised by the senior advocate Abhishek Manu Singh. So can you discuss some of them? Or see, there are grounds. There are various grounds, 2-3 grounds on which we are seeking interim bail for few weeks, and that has been pressed. Okay. So and the court heard the matter and order is reserved for Monday. Sir, India opposed your bail and says specific provision regarding women in Section 45 of See, the twin condition of Section 45 in Prevention of Money Laundering Act does not apply on women. There is an exception under the law. And right now, in any case, we have not argued the regular bail. We have argued the interim bail. So twin condition does not even matter today. So, sir, India also opposed the bill has been solved by K. Kavita, sir. There are certain family issues on which interim bail is sought. The minor children examination is going on. So that is what is one of the major ground, and there are other grounds. Sir, also. Thank you so much. स्मॉल बाइट इन हिंदी. सर, आज कविता की जमानत याचिका पर सुनवाई हुई है कोर्ट में. क्या कुछ आपकी तरफ से पक्ष ली दी गई और क्या कुछ दूसरी तरफ से? आज इंटरिम बेल पे बहस हुई है. हम लोग इंटरिम बेल के लिए एप्लीकेशन डाले थे और उस पर पूरी बहस हुई है और कोर्ट ने ऑर्डर रिजर्व कर लिया है आर्ग्यूमेंट सुनने के बाद. जी सर, लगातार जो ईडी है विरोध कर रही थी अंतरिम जमानत का, जिसमें कि जो उनके बेटे की एग्जाम को लेकर भी कहा गया, उसमें भी जो है उनकी तरफ से एनफोर्समेंट डायरेक्टरेट और एनी अदर एजेंसी इट्स देयर वर्क. So everybody is doing their work. If they are opposing, it's okay. But we have argued at length and the order is reserved. आपकी तरफ से क्या कुछ दलील के 2 पॉइंट्स बता दीजिए सर. See, अब बच्चे का एग्जाम चल रहा है. बच्चा माइनर है अभी, इज इन ट्रॉमा. तो इसलिए हम चाह रहे थे कि माँ को बेल मिले थोड़े दिनों के लिए और बच्चे का एग्जाम खत्म होने तक इंटरिम बेल मिल जाए. थैंक यू सो मच.